లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఎస్ఐపి అని చెప్పి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. అసలు ఎస్ఐపి అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, ఈ 3 టర్మ్స్ అర్థం చేసుకోవాలి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం సాధారణంగా 2 టర్మ్స్ని వింటుంటాం. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఎస్ఐపి అని చెప్పి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఈ రెండింటికి తేడా ఏంటి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే, ఏ రకంగా ఏ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అయినా కానీ మాట అడుగుతూ ఉంటారు, సార్ నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి, దాన్ని ఎస్ఐపిలో పెడితే బెటరా లేకపోతే లంసంలో పెడితే బెటరా? 50 లక్షలు ఉన్నాయనంటే దాని పద్ధతి ఏంటి? లంసంలో ఇన్వెస్ట్ చేయడం అంతే. సో బేసిక్గా అక్కడ మన దగ్గర ఉండేటువంటి డబ్బును బట్టి మన లంసమ్ ట్రాన్సాక్షన్, ఎస్ఐపి ట్రాన్సాక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. అసలు ఎస్ఐపి అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, ఈ 3 టర్మ్స్ అర్థం చేసుకోవాలి. అందరూ ఏమనుకుంటారు, ఎస్ఐపి ఒక ప్రోడక్ట్, లంసమ్ ఒక ప్రోడక్ట్, ఎస్డబ్ల్యూపి ఒక ప్రోడక్ట్ అనుకుంటారు. ఇవి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ప్రాసెస్ అంతే. ఇప్పుడు మనకి ఆర్డి ఉంటుందా, రికరింగ్ డిపాజిట్, ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్తుంది, ఎఫ్డిలోకి వెళ్తుంది, అంతే కదా. మంత్లీ చేసేదాన్ని ఆర్డి అని అంటాం, ప్రోడక్ట్ అదే. ఇక్కడ దాన్ని ఎస్ఐపి అంటాం, ఫండ్ అదే. మనం లంసమ్ పెట్టినా ఎస్ఐపి పెట్టినా అంతే. ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, మనం పెట్టిన తర్వాత దానికి వచ్చేటువంటి వడ్డీని విత్డ్రా చేసే ఆప్షన్ ఉంటుంది ఎఫ్డిలో, దాన్నే ఎస్డబ్ల్యూపి అంటాం, ప్రోడక్ట్ సేమ్. ఓకే, ఇక్కడ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి సపరేట్ ఏం కాదు. కాకపోతే ఈ లంసమ్స్ పెట్టేటప్పుడు మార్కెట్ కండిషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం మొత్తం 50 లక్షల్లో ₹1,00,00,000 ఒకేసారి పెట్టుబడి పెట్టచ్చా, ఇదే పెద్ద ప్రశ్న. ఒకేసారి పెట్టకపోతే ఏ పద్ధతుల్లో పెట్టుబడి పెట్టచ్చు? ఇప్పుడు మార్కెట్ ఉండే వాల్యుయేషన్కి అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే, మనం మార్కెట్ కరెక్ట్గా పోయిన సెప్టెంబర్లో ఒక పీక్లో ఉంది, ఆ పీక్లో ₹1,00,00,000 పెట్టి ఉంటే వాళ్ళకి ఇంకా నెగిటివ్లోనే ఉంటుంటారు, వాళ్ళకి ఇక నిద్ర పట్టదు, దాదాపు సంవత్సరం వస్తుంది, నిద్ర కూడా పోరు. సో ఆ కండిషన్స్ లేకుండా ఒకవేళ మార్కెట్ వాల్యుయేషన్స్ అనేవి బాగా డీవియేట్ అయినట్లయితే మనం డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, అది ఎఫ్డి లాగానే. ఇన్ఫాక్ట్ మనకు షార్ట్ టర్మ్ డ్యూరేషన్, అల్ట్రా షార్ట్ టర్మ్ డ్యూరేషన్, లో డ్యూరేషన్ ఇట్లాంటి ఫండ్స్ ఉంటాయి. వాటిల్లో ఎఫ్డీల కంటే సేఫ్ బాండ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్, ఆర్బీఐ బాండ్స్, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, ఇండియన్ కార్పొరేషన్ బేస్డ్ బాండ్స్, ఇటువంటివన్నీ ఉంటాయి. సో బేసిక్గా వాటిల్లో కూడా మనకి ఎఫ్డీ కంటే కొద్దిగా బెటర్ రిటర్న్ 7.5% ఎఫ్డీ కంటే కొంచెం బెటర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వాటిని కొనుక్కొని మనం దాంట్లోంచి ఎస్టీపీ యాక్టివేట్ చేయొచ్చు, అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని అంటాం. మన ఎస్ఐపి, లంసమ్, ఎస్డబ్ల్యూపీ విన్నాం. ఇదేంటి, డబ్బులు లోపల పెట్టేటప్పుడు బయటికి తీసేటప్పుడు. ఎస్టీపీ ఏంటి, లోపల నుంచి లోపలే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. నాకు ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించట్లేదు ఈక్విటీ కొనడానికి, రిస్క్ ఏమో అనిపిస్తుంది, అట్లాంటప్పుడు డెట్ బేస్ ఫండ్స్ కొనుక్కోవాలి. ఆ డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కొని ఎస్టీపీని యాక్టివేట్ చేయాలి. అది ఎన్ని రోజులకి యాక్టివేట్ చేస్తారు, మనకి ఎస్టీపీ అని డైలీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డైలీ కొద్ది కానీ, వీక్లీ బేస్డ్, మంత్లీ బేస్డ్ ఇట్లా చేయొచ్చు. సో మనకుంటే కన్వీనియన్స్ని పెట్టాలి, అంతా ఆటోమేటెడ్ ప్రాసెసే. నాకు టోటల్గా ఉన్నటువంటి ఫండ్ 90 డేస్కి డివైడ్ చేసి పెట్టాలంటే చేయొచ్చు, డైలీ ఇంత 90 డేస్లో డిస్ట్రిబ్యూట్ అవుద్ది. సో ఏ పద్ధతి అయినా కరెక్టే మన దగ్గర ఉండేటువంటి ఫండ్స్ని బట్టి. అసలు ఎస్ఐపి అనే పద్ధతి ఎందుకు ఫేమస్ అయింది? సహజంగా మన దగ్గర లంసంలో ఎవరి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉండవు, అందరం ఉద్యోగస్తులము. సో ఆ ఉద్యోగస్తులకు వచ్చేది నెల జీతము, ఆ నెల జీతం వచ్చినప్పుడే సేవ్ చేయగలుగుతారు కాబట్టి ఎస్ఐపి అనే ఒక పద్ధతి ఫేమస్ అయింది, అంతే. అందరి దగ్గర లంసం ఉండదు కాబట్టి. సో ఏదైనా ఒకటే, ఇక్కడ డిఫరెన్స్ ఏం రాదు. అదే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎస్ఐపిలో ఎక్కువ వస్తుందా, లంసంలో ఎక్కువ వస్తుందా అని అడుగుతారు. అది మనం పెట్టిన టైమింగ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు టైమింగ్ అన్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇందులో టైమింగ్ చేయడం అనేది పెద్ద ఛాలెంజింగ్ పార్ట్. అసలు మ్యూచువల్ ఫండ్ టైమింగ్ చేయకూడదు, స్టాక్స్ టైం చేయడం వేరు. మ్యూచువల్ ఫండ్ టైం చేయాల్సిన అవసరం మనకేంటి? మ్యూచువల్ ఫండ్లో ఒక స్టాక్ బాగోకపోతే ఫండ్ మేనేజర్ తీసేస్తాడు కదా, మనం ఎందుకు దాన్ని టైం చేయాలి అసలు? కాకపోతే సెక్టార్ అండ్ థిమాటిక్ బేస్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తే అది అవసరం పడుతుంది. సో బేసిక్ ఇక్కడ ఇన్వెస్టింగ్లో మేము కొన్ని థియరీస్ ఫాలో అవుతూ ఉంటాం. నేను పర్టికులర్గా కొద్దిగా కాంట్రేరియన్ ఇన్వెస్టర్. నేను కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ మెథడ్ వారెన్ బఫెట్ యొక్క స్ట్రాటజీ. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, మార్కెట్లో ఏదైతే వెలుగులో ఉంటుందో ఆయన దృష్టిలో చీకట్లో ఉన్నట్టుగా చూస్తాడు. మార్కెట్లో ఏదైతే చీకట్లో ఉందో అక్కడ దాని ఆపర్చునిటీ ఉంది అని వెతుక్కుంటూ ఉంటాడు. అంటే వెనకపడ్డ దాని దగ్గరికి వెళ్ళి అది ఆల్రెడీ తక్కువ ప్రైస్లో ఉంటుంది, నెక్స్ట్ దీనికి పెరగటానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అంతా ఎవాల్యుయేట్ చేసుకొని దాంట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
అట్లా పెట్టుకుంటూ మనం సెక్టర్ అండ్ థిమాటిక్ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తే ఎస్ ఇట్ విల్ వర్కౌట్. అది కాంట్రేరియన్ మెథడ్లో. సో ఎప్పుడైతే లో వాల్యుయేషన్ ఉంది, పెరగలేదు రీసెంట్గా, అప్పుడు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత వాల్యుయేషన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం. సమ్టైమ్స్ ఏమవుతుంది అని అంటే 1 yearలో అది ఒక 50% రిటర్న్ రాగానే అబ్బో బాగా వచ్చింది 1 yearలో ఎగ్జిట్ అయిపోదాం అని అనుకుంటాం. అది నెక్స్ట్ 2 yearsలో ఇంకో 100 అవుద్ది. అది అవుద్దా లేదా అని మనం ఎట్లా డిసైడ్ అవ్వాలంటే వాల్యుయేషన్స్ అని ఉంటాయి మార్కెట్లో. కంపెనీ సంపాదిస్తున్నటువంటి ఒక ఎర్నింగ్స్ ఆదాయానికి అక్కడ ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ మ్యాచ్ అవుతుందా లేదా, దీన్నే ప్రైస్ టు ఈక్విటీ రేషియో పిఈ రేషియో అని అంటారు. సో బేసిక్ ఇటువంటివి ఉంటాయి. కంపెనీ యొక్క నికర విలువకి కంపెనీ స్టాక్ ప్రైస్ ఎంత డిఫరెన్స్ తోటి ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ అని అంటారు. కంపెనీకి ఉన్నటువంటి క్యాష్ ఫ్లోకి కంపెనీకి ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ ఎలా ఉంది, పీసీ రేషియో అని అంటారు. సో బేసిక్ ఈ రేషియోస్ అన్నిటిని కంపేర్ చేసుకుంటూ మనం ఒక ఫండ్ ఎవాల్యుయేట్ చేయొచ్చు. టోటల్గా ఆ ఫండ్లో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కలుపుకొని ఆ ఫండ్కి సంబంధించిన పిఈ, పీబీ, పీసీ ఎట్లుంది, ఇవన్నీ ఎప్పుడైతే బాగా డీవియేట్ అవుతాయో టైం టు ఎగ్జిట్. టైం టు ఎగ్జిట్ అని అంటే 1 year, 2 year, 3 year అనేది ఉండదు. అప్పుడు అందులో దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి కావాలంటే కొత్త ఫండ్లోకి వెళ్ళొచ్చు. అంటే ఒక రూల్ ఉంటుంది కదా సార్, 7-5-3-1 అనే ఒక రూల్ ఉంటుంది కదా, అంటే అదేమైనా వర్కౌట్ అవుతుంది ఇందులో? అండ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉంటాయి ఇందులో? సార్ ఎందులో కూడా రూల్స్ ఉండవు సార్, తంబ్ రూల్స్. సో బేసిక్గా కొన్ని రూల్స్ ఎందుకు తయారు చేయబడతాయి అని అంటే ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళ కోసం తయారు చేయబడతాయి, యూట్యూబ్ వ్యూస్ కోసం తయారు చేయబడతాయి, అంతే. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితం ఒకటి కాదు. 7-5-3 ఏ రూల్ అయినా కానివ్వండి, అసలు ఫస్ట్ ప్రతి ఒక్క మనిషికి జీవితంలో అవసరాలు నిజంగా 7-5-3 అనుకున్నట్టుగా వస్తాయా? రావు. మరి ఎట్లా రూల్ వర్కౌట్ అవుతుంది సార్? అంటే తంబ్ రూల్ ఉందని ఏం లేదు. మీ అవసరానికి తగ్గట్టుగా ప్లాన్ చేయటమే. మీ అవసరం 5 years, 7 years, 10 years, 15 years, దాని తగ్గట్టుగా రొటేషన్ చేసుకోవటమే, అంతే.